హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాతో T20 సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టీమిండియా 2-1తో సిరీస్ గెలిచింది. ఆఫ్టర్ 2024 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఇప్పటిదాకా అయితే ఒక్క T20 సిరీస్ అయితే ఓడిపోలేదు. సో మనకు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతోనే టెస్ట్ సిరీస్ ఉంది. దీస్ అప్డేట్స్ అండ్ మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సండే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్ గురించి అండ్ మరియు T20 వరల్డ్ కప్ అండ్ IPL అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ గురించి తెలుసుకుందాం. సో ఈ టెస్ట్ సిరీస్ అయితే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ అనేది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే ఇండియా అయితే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ థర్డ్ పొజిషన్లో ఉంది. ఈ సిరీస్కి వెళ్తే ఇండియా సెకండ్ పొజిషన్లోకి వెళ్తుంది. సో ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ పెరుగుతాయి. సో సౌత్ ఆఫ్రికా కూడా ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ సిరీస్ అయితే ఇండియాకి చాలా టఫ్గా ఉండబోతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా స్ట్రీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు రీసెంట్గా పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్ని 1-1తో డ్రా చేశారు. పాకిస్తాన్లో ఓడించారు. సో వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా బాగుంది. అండ్ ఇండియాతో వస్తే కూడా ఇండియా టూర్లో కూడా వాళ్ళు ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఒక అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. సో అందులో సెకండ్ టెస్ట్లో వాళ్ళు ఆల్మోస్ట్ 417 రన్స్ని చేజ్ చేశారు. సో ఇండియాలో అంత టార్గెట్ చేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో దాని వల్ల సింపుల్గా జస్ట్ 5 వికెట్స్ కోల్పోయి చేజ్ చేశారు. సో దీన్ని బట్టి వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని మనకు అర్థమవుతుంది. సో ఇండియాకి అయితే చాలా టఫ్గా ఉండబోతుంది ఈ సిరీస్. టీమిండియా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ వెస్టిండీస్తో అన్న స్క్వాడ్ని ఈ సిరీస్ కూడా సెలెక్ట్ చేశారు. ఓన్లీ 2 చేంజెస్ చేశారు. వన్ వచ్చేసి రిషబ్ పంత్ ఆఫ్టర్ ఇంగ్లాండ్ సిరీస్లో తనకి ఇంజూరీ అయిన తర్వాత ఈ సిరీస్తో కంబ్యాక్ ఇస్తున్నాడు. సో దీనికంటే ముందు సౌత్ ఆఫ్రికా ఏతో ఆడిన టెస్ట్ సిరీస్లో కూడా తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఫస్ట్ టెస్ట్లో 90 రన్స్తో ఇండియా ఏని గెలిపించారు. ఇంకొక చేంజ్ వచ్చేసి బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ఆకాశ్ దీప్ వచ్చాడు. తన ఫామ్ కూడా బాగుంది. సో ఈ సిరీస్లో ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటంటే ఈ స్క్వాడ్ సెలెక్షన్లో సో మొహమ్మద్ షమీని అయితే సెలెక్ట్ చేయలేదు. తన రీసెంట్ ఫామ్ అయితే బాగుంది. తను రీసెంట్ రంజీలో ఆడాడు. తను ఆడిన 2 మ్యాచెస్లో 15 వికెట్ తీశాడు. అయినా కూడా తను సెలెక్ట్ చేయకపోవడం అయితే కొంచెం వియర్డ్గా ఉంది. నేను అనుకుంటున్నది షమీ టెస్ట్ కెరియర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత ఇండియా ఆడే నెక్స్ట్ సిరీస్ 2026 సెప్టెంబర్లో శ్రీలంకలో ఉంది. సో అప్పటి వరకు తన ఫామ్ ఎలా ఉంటుందో, ఫిట్నెస్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. మళ్ళీ అంటే శ్రీలంక సిరీస్ కూడా వాళ్ళ శ్రీలంక హోమ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా స్పిన్నర్దే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి షమీని మేబీ సెలెక్ట్ చేయకపోవచ్చు. సో చూద్దాం మరి షమీ ఇంకా ఎలా ఆడతాడు, తన ఫామ్ ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టే తన ఫ్యూచర్ అనేది డిసైడ్ అయిపోతుంది. హీ విల్ గెట్ బ్యాక్ టు టీమ్ ఇండియా వెరీ సూన్. ఇంకా రెస్ట్ ఆఫ్ ది టీమ్ సేమ్ వెస్టిండీస్ టూర్లో ఉన్నాడు. మనకు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఆ బౌలింగ్లో వచ్చేసి బుమ్రా, సిరాజ్, అండ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. సో వీళ్ళందరూ ఫామ్ కూడా బాగుంది కాబట్టి సిరీస్ అయితే మనమే ఫేవరెట్. సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ బ్యాటింగ్లో మెయిన్ వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా అండ్ ఎడెన్ మార్క్రాఫ్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ ఫాస్ట్ బౌలింగ్లో రబాడా అండ్ మార్కో జాన్సన్ అండ్ స్పిన్నర్ వచ్చేసి వాళ్ళ సౌత్ ఆఫ్రికా స్పిన్ కూడా చాలా బాగుంది. రీసెంట్గా పాకిస్తాన్ టూర్లో కూడా వాళ్ళ స్పిన్నర్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హార్మర్, ముత్తుస్వామి, కేశవ్ మహారాజ్ వీళ్ళ ఫామ్ అయితే చాలా బాగుంది. వీళ్ళతో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సిరీస్లో 2 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి కోల్కతాలో జరుగుతుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి అస్సాంలో గౌహతిలో జరుగుతుంది. సో మనకైతే ఈ సిరీస్కి అయితే మనకు స్పిన్ పిచ్చెస్ అయితే ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే మన స్పిన్ పిచ్చెస్ ఛార్జ్ చేస్తే మనకి ఎఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు మనం స్పిన్ పిచ్చెస్ కాకుండా కొంచెం నార్మల్ పిచ్చెస్ బోత్ బౌలింగ్, బ్యాటింగ్ అండ్ స్పిన్కి లాస్ట్ డే స్పిన్నర్కి సపోర్ట్ అయ్యేలాగా మన పిచ్చెస్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనుకుంటున్నా. సౌత్ ఆఫ్రికా అయితే టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకుంటున్నా. మనమే ఫేవరెట్ కానీ సౌత్ ఆఫ్రికా టఫ్ ఫైట్ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చేసుకున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ, ఏసీసీ, బీసీసీ అనేవి కొత్త టోర్నమెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో ఆ టోర్నమెంట్లో భాగంగా ఇది ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ అని కొత్త టోర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది అంతకుముందు ఏషియా కప్ ఎమర్జింగ్ ప్లేయర్ కింద ఉండే, దాన్ని నేమ్ చేంజ్ చేసేసి ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ కింద పెట్టారు. సో యాక్చువల్లీ ఈ టోర్నమెంట్ ఏంటంటే మన ఏ టీమ్స్ అన్నట్టు ఇప్పుడు ఇండియా ఏ, పాకిస్తాన్ ఏ, శ్రీలంక ఏ, ఆ టీమ్స్ వచ్చేసి ఈ టోర్నమెంట్లో ఆడతాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఈ సండే November 16 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో ఈ టోర్నమెంట్ అయితే T20 ఫార్మాట్ లో జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ కి ఇండియా ఏకి కెప్టెన్ గా జితేష్ శర్మ సెలెక్ట్ చేశారు. అయితే ఈ టోర్నమెంట్ లో నేను ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే మెయిన్ ఒక ప్లేయర్ కోసం, అతనే వైభవ్ సూర్యవంశీ. తను ఫస్ట్ టైం అంత ఇండియా ఏకి ఆడబోతున్నాడు. సో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, తన అసలు మనకు తెలుసు IPL తను ఎలా ఆడాడు, ఫాస్ట్ సెంచరీ కూడా చేశాడు. సో ఈ టోర్నమెంట్ ఎలా ఆడబోతున్నాడో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అలాగే జితేష్ శర్మ అండ్ ఇంకా యంగ్ ప్లేయర్స్ చాలా మంది ఇండియన్ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో మన ఈ టోర్నమెంట్ అయితే వాచబుల్ చూడొచ్చు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనుకుంటున్నా. పాకిస్తాన్, శ్రీలంక నుంచి కూడా చాలా మెయిన్ ప్లేయర్స్ అంటే వాళ్ళ టీంకి నేషనల్ టీంకి ఆడే ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ ఛాన్స్ రాని వాళ్ళు ఇందులో ఆడుతున్నారు. సో మిగిలిన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసేమో ఏ టీమ్స్ పంపిస్తున్నాయి.
అండ్ హాంకాంగ్ అండ్ ఒమన్ మాత్రం వాళ్ళ రెగ్యులర్ మెయిన్ టీమ్ ని పంపిస్తున్నాయి ఈ టోర్నమెంట్ కి. సో November 14 నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ అయితే యూఏతో ఆడుతుంది. సో November 16 సండే నాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది. కంపల్సరీ ఆ మ్యాచ్ అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ అన్ని కూడా మనకు సోనీ లైవ్ లో అండ్ సోనీ స్పోర్ట్స్ ఛానల్ లో వస్తాయి. ఈ ఐపీఎల్ అప్డేట్స్, ఐపీఎల్ కి అయితే ఇంకా 6 months టైం ఉంది. కానీ ఈ లోపు అయితే ప్లేయర్స్, చాలా టీమ్స్ అయితే ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తున్నాయి, కొంతమంది రిటర్న్ చేసుకుంటున్నాయి, కొంతమంది ట్రేడ్ లో పంపిస్తున్నాయి. అయితే మనకి ఎక్కువ వినిపిస్తున్న పేరు సంజు శాంసన్. అయితే తననైతే రాజస్థాన్ రాయల్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో తను యాక్చువల్గా అయితే తను రిలీజ్ చేసి ట్రేడ్ లో అంటే తనని రిలీజ్ చేసేసి సిఎస్కేకి అమ్మేద్దాం ప్లాన్ చేస్తుంది. సో సిఎస్కే తనని తీసుకొని సిఎస్కే నుంచి రవీంద్ర జడేజా అండ్ శామ్ కరాన్ తీసుకుందామని రాజస్థాన్ రాయల్స్ కి ప్లాన్ ఉంది. అది ఇక్కడ ఒక ఏమైతుందంటే రాజస్థాన్ రాయల్స్ కి ఫారెన్ ప్లేయర్స్ కోటా ఫుల్ అయిపోయింది. సో శామ్ కరాన్ తీసుకుందామంటే ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్స్ కోటా ఫుల్ అయిపోయింది కాబట్టి శామ్ కరాన్ తీసుకోవడానికి లేదు. సో తను దాని గురించి ఆలోచిస్తుంది. మేబీ వాళ్ళు తీక్షణాన్ని రిలీజ్ చేయొచ్చేమో. సో తను రిలీజ్ అయిపోతే శామ్ కరాన్ ని తీసుకొని సో ఈ ట్రేడ్ అయితే క్లోజ్ చేద్దామని చూస్తుంది. సో ఇప్పటికైతే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మనకైతే టాక్స్ వస్తున్నాయి. సంజు శాంసన్ సిఎస్కేకి వెళ్ళిపోతాడు, రవి జడేజా అండ్ శామ్ కరాన్ అయితే రాజస్థాన్కి వస్తారు అనుకుంటున్నారు. సో శామ్ కరాన్ కూడా వాళ్ళ ఈసీబీ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే టీం చేంజ్ అవుతుంది కాబట్టి. సో కంప్లీట్ శామ్ కరాన్ ఇష్యూ ఫిక్స్ అయిపోయిందంటే ఈ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో సంజు శాంసన్ చెన్నైకి ఆడిపోతాడు. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నడుస్తుంది. సో తను ఎస్ఆర్హెచ్ కూడా క్లాస్ అన్ని రిలీజ్ చేయబోతుంది అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అయితే మనకు వస్తుంది. కానీ దీని గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అది నేనేమనుకుంటున్నాను అంటే క్లాస్ అన్ని రిలీజ్ చేయడమే బెటర్, ఎందుకంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్ ఇచ్చేశారు. తను ఈ ఐపీఎల్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత కూడా చాలా T20 లీగ్స్ తన పర్ఫార్మెన్స్ అయితే ఏం బాగాలేదు, అన్నింటిలో కూడా ఫెయిల్ అయిపోయారు. తన ఫామ్ కూడా అసలు బాగాలేదు. సో తనకు చాలా అమౌంట్ ఆల్మోస్ట్ 21 to 22 crores ఉంది. సో అంత అమౌంట్ పెట్టి తను రిటర్న్ చేసుకోవడం కంటే కూడా తను రిలీజ్ చేసేసి ఆ ప్లేస్ లో మిడిల్ ఆర్డర్ లో ఇంకా ఇద్దరు మంచి బ్యాట్స్మెన్స్ మనకు వచ్చేస్తారు ఎస్ఆర్హెచ్ కి. లేదంటే యాక్చువల్ తను తప్పు జరగ తీసుకుంటే మనకు కొంచెం మనీ పర్స్ మిగులుద్ది. సో దానివల్ల మనం ఇంకా వేరే ప్లేయర్స్ ని, బౌలింగ్ ఆర్ స్పిన్నర్ ని, ఇంకా మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్టేబుల్ ఆడే బ్యాట్స్మెన్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీని కూడా రిలీజ్ చేస్తారు అనే ఒక టాక్ నడుస్తుంది. కానీ నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే ఇషాన్ కిషన్ అండ్ మహమ్మద్ షమీ రీసెంట్ రంజీలో చాలా సూపర్ ఫామ్ లో ఉన్నారు వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళని అయితే రిలీజ్ చేయవచ్చు, ఎందుకంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇండియన్ ప్లేయర్స్ కాబట్టి మనకు కోటా అనేది పెద్ద ఏముండదు వాళ్ళతో. సో ఫారెన్ ప్లేయర్ తీసుకున్నప్పుడు మనకు కోటా ఇష్యూ వస్తుంది, కానీ వీళ్ళతో పెద్ద ఇష్యూ ఉండదు కాబట్టి వీళ్ళని రిటర్న్ చేసుకుంటారు. క్లాస్ అని కూడా రిలీజ్ చేసి మేబీ యాక్షన్ లో మినీ యాక్షన్ ఉంటుంది, మనకు మినీ యాక్షన్ లో తీసుకోవచ్చేమో, చూద్దాం ఎస్ఆర్హెచ్ ఎలా డిసైడ్ అవుతుంది. అండ్ ఆర్సీబీ, సో ఆర్సీబీ అయితే అందరు ప్లేయర్స్ అన్ని ఫ్రాంచైజీస్ రిటైన్ ట్రేడ్ గురించి ఆలోచిస్తుంటే ఆర్సీబీ ఇక్కడ డిఫరెంట్ థింగ్ గురించి నడుస్తుంది. ఏంటంటే ఆర్సీబీకి ఈ నెక్స్ట్ 2026 సీజన్ లో అయితే బెంగళూరులో అయితే మ్యాచెస్ జరగవు, ఎందుకంటే రీసెంట్ జరిగిన స్టాంపేడ్ వల్ల. సో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అండ్ కర్ణాటక గవర్నమెంట్ కూడా అక్కడ మ్యాచెస్ జరగడానికి అయితే సరైన వసతులు లేవు. సో మ్యాచెస్ అయితే బెంగళూరులో జరగడం, ఐపీఎల్ మ్యాచ్ అయితే బెంగళూరులో జరగవు. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందంటే, సో ఈ మ్యాచెస్ అన్ని కూడా మహారాష్ట్రలో ఉన్న పూణే స్టేడియంలో జరగాలని చూస్తున్నాయి. సో ఆర్సీబీ ఎక్కడైనా ఫ్యాన్స్ అయితే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫ్యాన్ బేస్ అయితే నో ఇష్యూ. సో వాళ్ళు పూణేకి షిఫ్ట్ చేద్దామని చూస్తున్నారు, ఎందుకంటే పూణే కూడా చాలా ఫుల్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు అక్కడ. మనకి చాలా అంటే క్రికెట్ కి చాలా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సో దానివల్ల అయితే మనకు అక్కడ కూడా క్రౌడ్ పూలింగ్ బాగుంటుంది. ఆర్సీబీ ఎక్కడైనా క్రౌడ్ పూలింగ్ ఉంటుంది. సో ఆ ప్లేస్ కూడా కొంచెం మంచి క్రికెట్ కి కరెక్ట్ హోస్టింగ్ ప్లేస్ ఉంటుంది, మంచి హోటల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో పూణేలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఆర్సీబీ ఆ మేనేజ్మెంట్, ప్రజెంట్ ఉన్న మేనేజ్మెంట్ టీం అయితే అమ్మేద్దామని చూస్తుంది, ఎందుకంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చేసి లిక్కర్. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అయితే దాని మీద ఉంది. సో ఈసారి కప్ గెలిచారు కాబట్టి సో ఆర్సీబీకి మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది. సో దాన్ని వాళ్ళు అమ్మేద్దామని చూస్తున్నారు. మేబీ అదాని గ్రూప్ ఇంకా కొన్ని టీమ్స్ అయితే ట్రై చేస్తున్నాయి ఆర్సీబీతో, ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. మనకు జనవరి ఫిబ్రవరిలో క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆర్సీబీ కూడా కొంతమంది ప్లేయర్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్టుంది. ముఖ్యంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లియామ్ లివింగ్స్టన్, మనకు తెలిసిన ఇంగ్లాండ్ ప్లేయర్, తన పెర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్ లో పెద్ద ఏం లేదు. సో తననైతే రిలీజ్ చేస్తుంది, తనకు పర్స్ కూడా ఎక్కువ కాబట్టి తను రిలీజ్ చేస్తుంది. చూద్దాం, మనకు December 15 or 16 లో అబుదాబిలో మనకు ఐపీఎల్ మినీ యాక్షన్ ఉంది. సో అప్పుడు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఏ టీమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తున్నాయి, ఏమైనా రిటర్న్ చేస్తున్నాయి, ట్రేడ్ ఎలా చేస్తుంది, పర్స్ ఎంత మిగులుతుంది, మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మన నెక్స్ట్ వీడియోలో దాని గురించి కంప్లీట్ తెలుసుకుందాం. ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ అప్డేట్స్కి వస్తే ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు 20 టీమ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. సో 20 టీమ్స్ ని 4 గ్రూప్స్, ఈ టీమ్ లో 5 టీమ్స్ సేమ్ లాస్ట్ ఇయర్ ఫార్మాట్ లాగానే మనకు ఫామ్ చేయబోతున్నాం. కానీ ఇంకా ఏ గ్రూప్ లో ఏ టీం ఉండబోతుంది అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా బీసీసీ అయితే దానికి అనౌన్స్ చేయలేదు, ఐసీసీ కూడా ఇంకేం ఫిక్సెస్ పెట్టలేదు. కానీ మనం అనుకుంటున్నారు అంటే అఫీషియల్ కొన్ని సోర్సెస్ మనకు తెలిసింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ అనేది ఒక గ్రూప్ లో ఉండవు ఈసారి, ఎందుకంటే పాకిస్తాన్ ఆడే మ్యాచెస్ అన్ని కూడా మనకు శ్రీలంకలో ఉండిపోతున్నాయి. పాకిస్తాన్ ఇండియాకి రాదు కాబట్టి, సో ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి, సో పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని కూడా శ్రీలంకలో ఉండబోతున్నాయి. సో మేబీ ఇండియా పాకిస్తాన్ అయితే ఒక గ్రూప్ లో అయితే ఉండవు, అదైతే కన్ఫర్మ్.
మిగిలిన టీమ్స్ గురించి అయితే మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇండియాలో వచ్చేసి మ్యాచెస్ అయితే మనకు ఇంకా లీగ్ మ్యాచెస్ ఎక్కడ జరుగుతాయంటే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సెమీఫైనల్ అయితే ఫైనల్ అయితే కన్ఫర్మ్ చేశారు. సెమీఫైనల్ వచ్చేసి మనకు ముంబైలో జరుగుతుంది, ఫైనల్ వచ్చేసి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. సో మిగిలిన లీగ్ మ్యాచెస్ కూడా మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్. ప్రాక్టీస్ మ్యాచ్ అయితే బెంగళూరులో జరుగుతాయట. సో లీగ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కొన్ని సిటీస్ కి ఇస్తారు అని నేనైతే అనుకుంటున్నా. ముఖ్యంగా అయితే హైదరాబాద్ కూడా ఒక మ్యాచ్ ఇవ్వాలైతే నేనైతే కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈవెన్ ఇండియా మ్యాచ్ కాకుండా వేరే ఏ మ్యాచ్ కూడా చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూద్దాం, నెక్స్ట్ 2 వీక్స్ లో అయితే మనకు BCCI నుంచి అయితే అప్డేట్స్ వస్తాయి. మనం చాలా మంది కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.